శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో సోమవారం రోజు నేను శివయ్యకి పూజ ఎలా చేసుకున్నాను, ఎప్పుడు చేసుకున్నాను, ఈరోజు పూజ ఎలా చేశాను సింపుల్గా అనేది మీకు చూపిపోతున్నాను. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్గా చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియో అంతా చూసినాక తప్పకుండా లైక్ చేయండి. తర్వాత నేను వీడియోలోకి వెళ్తే ముందే నేను వీడియో ఆన్ చేసుకున్నాను కదా అని అన్నీ పెట్టేసుకున్నానండి. స్వామివారి ఫోటో పెట్టుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకొని వినాయకుడిని కూడా పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నాను. అయితే మా ఇంట్లో పూలు లేవండి. ఈరోజు నేను బయటకు వెళ్ళి పూలు కోసుకొచ్చుకున్నాను. పక్కింట్లో చెట్టుని అడిగి వాళ్ళు ఆ చెట్టు పూలు ఎప్పుడు కొయ్యరండి. అవి అడిగితే కోసుకోమన్నారు. వాళ్ళు పెట్టుకోరంట ఆ దేవుళ్ళకి ఆ పూలు అనేవి. అయితే నేను మా ఇంట్లో తులసి దళాలు ఉన్నాయి కదండి, ఆ తులసి దళాలు ఇంకా ఈ పువ్వులతో నేను పూజ చేసుకున్నాను. ఇక దీపారాధన చేసుకొని దీపానికి కూడా గంధం కుంకుమ అలంకరించుకొని నమస్కారం చేసుకొని ఇప్పుడైతే వినాయకుడికి పూజ చేసుకుంటున్నానండి. అయితే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ వినాయకుడికి గంధము కుంకుమ అక్షంతలు అన్నీ సమర్పించి దీపం నైవేద్యం అన్నీ పెట్టి నమస్కారం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి అవరోధాలు జరగకుండా చూడు తండ్రి అని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడితో వినాయకుడి పూజ పూర్తవద్దండి. తర్వాత నేను ఒక బౌల్లో శివలింగం పెట్టుకున్నాను. శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నానండి. ఫస్ట్ మంచి నీళ్ళతో చేసుకుంటున్నాను. శుద్ధ జలం అంటాం కదా, శుద్ధ జలంతో చేసుకుని తర్వాత విభూది జలంతో చేసుకున్నాను. తర్వాత కుంకుమ గంధము అన్నీ కలుపుకున్న జలంతో కూడా చేసుకున్నానండి. శివయ్యకి అభిషేకం సోమవారం రోజున్న ఒక్కరోజన్నా చేసుకుంటూ, రోజు చేయలేకపోయినా సరే సోమవారం ఒక్కరోజన్నా శివయ్యకి అభిషేకం చేసుకోవాలండి. అయితే మామూలుగా స్వామివారికి ఎప్పుడు అభిషేకం చేసుకోవాలా అంటారు. ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు కూడా చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ చేసుకోవచ్చండి. నేనైతే అభిషేకం అయిపోయినాక హారతి ఇచ్చాను. కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని ఇప్పుడు మనము ఇంకా శివలింగాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఒక ఉతికిన బట్ట తీసుకొని చక్కగా తుడిసి విభూదితో ఇంకా గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. స్వామివారిని ఇలా అలంకరించుకొని ఒక పీటలో పెట్టుకోవాలండి. పీట మీద పెట్టకూడదు, అట్లానే నేరుగా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అయితే సోమవారం రోజు ఒక్కరోజైనా అంటే రోజు కూడా శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చండి. ఒకవేళ రోజు చేయలేని వాళ్ళని సోమవారం ఒక్కరోజు చేసుకున్న ఆ స్వామివారికి చాలా మంచిదండి. ఎందుకంటే దేవుడికి చేసేది మనకి ఎక్కడికి వృధాగా పోదండి, ఆ ఫలితం తప్పకుండా ఉంటుంది. నేను ఇక్కడ పువ్వులతో అలంకరించా కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ చేశానండి. తర్వాత ఇక్కడైతే పువ్వులతో అలంకరించిన తర్వాత గంధము కుంకుమ అక్షింతలు ఇంకా పువ్వులు అన్నీ సమర్పించుకుంటున్నాను. స్వామివారికి అన్నీ సమర్పించుకొని వస్త్రం కూడా సమర్పించుకుంటున్నానండి. వస్త్రం కూడా స్వామివారికి సమర్పించిన తర్వాత అప్పుడు ధూపము ఇంకా దీపము అన్నీ చూపించుకోవాలి. ఇలా స్వామివారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మనం ఏ పూజ చేసినా కూడా ఆ రోజు ప్రశాంతంగా ఇంట్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే పూజ చేయటం వల్ల మనం కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాము. భగవంతుని పూజిస్తూ ఉండడం వల్ల ఇంట్లో కూడా చాలా ప్రశాంతత, నెగిటివ్ ఎనర్జీలు అలాంటివి రాకుండా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఏ దేవుడికైనా కానీ ఆ రోజు ఆ పూజ చేసుకుంటే మంచిది. మంచి మంచి ఫలితాలు కూడా ఉంటాయండి పూజ చేసుకోవడం ద్వారా కూడాను. నేను ఇక్కడ ఇంకా దీపం ధూపం అన్నీ చూపించాను స్వామివారికి. ఇక్కడైతే అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఈ అష్టోత్తరంలో మామూలుగా శివయ్యకి అష్టోత్తరాలు ఉంటాయండి. లింగాష్టకము అలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ బుక్కులు అవేమీ చదవడానికి రాలేదు అంటే శివయ్యకి మళ్ళీ అష్టోత్తరాలు ఉంటాయి, లింగాష్టోత్తరాలు ఉంటాయి, లింగ అష్టకం ఉంటుంది, శివయ్య అష్టకం ఉంటుంది. అవన్నీ చదువుకోవచ్చండి బుక్ తెచ్చుకొని. ఒకవేళ బుక్ లేకపోతే ఫోన్లో పెట్టుకొని అయినా చదువుకోవచ్చు. అది కూడా ఏమీ దొరకలేదు మాకు, ఏమీ లేవు అనుకుంటే మనం ఓం నమః శివాయ స్వామివారి మంత్రం అండి, మూల మంత్రం అది. అది అది స్వామివారి మంత్రము. అది తలుసుకోవడం వల్ల 10 సార్లు
ఒక 100 సార్లు, హ్మ్, 108 సార్లు ఇట్లా జపం చేయడం వల్ల చాలా మంచిది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అను ఇలాగే 108 సార్లైనా అనుకోవచ్చండి. లేదా 11 సార్లైనా, 21 సార్లైనా స్వామివారిని తలుసుకుంటూ ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా పువ్వులతో స్వామివారికి నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి. నేను నేనైతే ఓం నమ శివాయ అనే చేసుకుంటున్నానండి. ఎందుకంటే నా దగ్గర శంఖం పువ్వులు ఉన్నాయండి. ఈ శంఖం పువ్వులు స్వామివారికి, శివయ్యకి ఎంతో ఇష్టం అంటారు. ఎందుకంటే ఈ శంఖం పువ్వులు స్వామివారికి మామూలుగా శంఖంలాగే ఉంటది. చాలా బావుంటాయి. ఈ పువ్వులైతే మా ఇంటి కింద ఆ చెట్టు ఉందండి. ఎవ్వరు కొయ్యరు ఆ చెట్టున. నేనే ప్రతి సోమవారం కోసి స్వామివారికి పెడుతుంటాను. అట్లనే ఈ రోజున మా ఇంట్లో పూలు లేవు కాబట్టి నాకు ఈ దొరికినయి తెచ్చుకున్నాను. చక్కగా ఎవరికి వేయకపోయినా సరే మనమైనా కోసి ఆ స్వామివారికి పెడితే అయి స్వామివారి పాదాల చెంతకి చేరతాయి కదండీ! అట్లా వదిలేయకుండా అందుకని ఇట్లా తీసుకొచ్చి పెడతానండి. ఇలా చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అని జపం చేసుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చు. ఆ స్వామివారి అనుగ్రహం చాలా బావుంటది. ఎందుకంటే శివయ్య అనుకుంటాడంట, నా నెత్తిన కొన్ని నీళ్లు పోస్తే చాలు నేను వాళ్ళని అనుగ్రహించనా అని. అట్లా బోళా శంకరుడు కదండీ! ఆయనకి ఎవరైతే ఆయన మీద ఇంత అభిషేకం చేస్తారో వాళ్ళ ఇంట్లో ఆయన సకల సంపదలు, మంచి జీవితాల్ని, పిల్లల్ని, చదువులు గానీ అన్నీ గూడా చాలా బావుంటాయండి. ఆ స్వామివారి దయ, ఆ కృపా కటాక్షాలు మన మీద తప్పకుండా ఉంటాయండి. అలా చేసుకోవడం ద్వారా మంచి ఆయన మన జీవితాల్ని చాలా బాగుండేలా ఆశీర్వదించుతాడు. ఇంకా ఇక్కడైతే నేను ప్రసాదం చేశానండి. సేమియా పాయసం చేశాను, స్వీటు. తర్వాత హారతి ఇచ్చుకుంటున్నానండి స్వామివారికి. స్వామివారికి అర్ధహారతి ఇస్తారు కదా! ఇట్లా కర్పూర హారతి ఇచ్చి స్వామివారికి హారతి చూపించి మనం కూడా తీసుకోవాలి హారతి. ఇక్కడ హారతి తీసుకున్నాక తర్వాత అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాల ముందేసి మన కోరికలు, మన బాధలు ఆ తండ్రిని తీర్చమని, కోరికల కన్నా మనకున్న బాధలు, బాధ్యతలు, ఇంకా మన ఆరోగ్యం తీసుకోవాలండి మనము. ఆరోగ్యం గురించి ఆ స్వామివారిని అనుగ్రహించమని అడగాలి. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుంటే అన్నీ బావుంటాయి. మన ఇల్లు కూడా బావుంటదండి. అసా భగవంతుడికి పూజ చేయడం వల్ల, భగవంతుడికి నమస్కారం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బావుంటది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దనుకుంటున్నాను. ఓకే.